చాలా మందితో మాట్లాడి వీడియో చేస్తున్నా. సో, నాకు ఒక 1000 లైక్స్ నేను టార్గెట్ పెట్టుకున్న ఈ వీడియోకి. ఆ 1000 లైక్స్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. 'దిల్ రాజు' ఇంట్లో రీసెంట్‌గా ఒక 24 అవర్స్ బ్యాక్ ఐటీ రైట్స్ స్టార్ట్ అయినాయి. 'మైత్రి' మూవీ మేకర్స్ ఆఫీసెస్ మీద జరిగినాయి. 'దిల్ రాజు' యొక్క వైఫ్‌ని కూడా వాళ్ళు బ్యాంక్‌కి తీసుకెళ్ళి మరీ ఐటీ అధికారులు ఈ మూవీకి సంబంధించి లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కంప్లీట్‌గా, అంటే ఎంత డీప్‌గా వీళ్ళు చేస్తున్నారంటే, కొద్దిసేపటి క్రితం సుకుమార్ యొక్క ఇంట్లో కూడా ఐటీ రైట్స్ జరగడం స్టార్ట్ అయింది. వీళ్ళు ఎంత డీప్‌గా వీళ్ళు చేస్తున్నారు అంటే, నేను వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ వాళ్ళు నాకు చాలా క్లోజ్ పీపుల్. నేను చాలా చాలా క్లోజ్‌గా మాట్లాడుతూ ఉంటా. వాళ్ళు ఈ 'మైత్రి' మూవీ మేకర్స్‌కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంటారు. వాళ్ళ ఇళ్ల మీద కూడా ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. వాళ్ళ ఆఫీసెస్ మీద కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళ ఇళ్ల మీద కూడా జరుగుతున్నట్టుగా నాకు స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎందుకు ఇంత సడన్గా దాడులు జరుగుతున్నాయి అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్గా ఉంటుంది. ఫస్ట్ రీజన్ని మనం, అంటే ఇవన్నీ కూడా స్పెక్యులేటివ్ రీజన్స్ కింద కన్సిడర్ చేయవచ్చు. ఫస్ట్ రీజన్ ఏంటంటే, వీళ్ళు ఏదైతే పోస్టర్స్లో రిలీజ్ చేస్తున్నటువంటి ఆ నెంబర్స్ ఉన్నాయో, జనరల్గా ఆ నెంబర్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఆబ్వియస్లీ మ్యాచ్ అవ్వవు. మీకు 'పుష్ప 2' తీసుకోండి, అంటే 'మైత్రి మూవీ మేకర్స్' అంటున్నాం కాబట్టి 'పుష్ప 2' తీసుకోండి, లేకపోతే 'గేమ్ చేంజర్' అంటే 'దిల్ రాజు' తీసుకోండి, సంక్రాంతికి వస్తున్నాం 'దిల్ రాజు' తీసుకోండి. ఇట్లా మేజర్గా వీళ్ళు కాకుండా అభిషేక్ అగర్వాల్ కానీ, అభిషేక్ నామా, వీళ్ళందరి మీద కూడా చేస్తున్నారు. సో వీళ్ళని మనం ఒకసారి ఈ నెంబర్స్ చూస్తే నెంబర్స్ మ్యాచ్ అవ్వవు. ఆబ్వియస్లీ మ్యాచ్ అవ్వట్లేదు. సో వీళ్ళు చెప్తున్న నెంబర్స్ ఒకలా ఉన్నాయి. వీళ్ళు గవర్నమెంట్ కడుతున్నటువంటి ఐటీ రిటర్న్స్, ఐ మీన్ సినిమాకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ ఇంకొకటి కానీ అది చాలా డిఫరెంట్గా ఉంది. ఈ రెండు మధ్య మ్యాచ్ లేకపోవటం వల్ల కూడా వీళ్ళు ఈ రకంగా రైట్స్ చేసే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది, గవర్నమెంట్ వైపు నుంచి, అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కంప్లీట్గా ఐటీ రైట్స్ సంబంధించింది. ఎందుకంటే లోకల్ రేవంత్ రెడ్డి సర్కార్కి మేబీ సంబంధం ఉండకపోవచ్చు అనేటువంటి మాట వినిపిస్తుంది. అండ్ మోస్ట్ థర్డ్ది ఇంపార్టెంట్ది ఏంటంటే, నాకున్నటువంటి స్ట్రాంగ్ సోర్సెస్ ద్వారా వినిపిస్తుంది ఏంటంటే, ఈ మూవీస్కి సంబంధించి వీళ్ళు కలెక్ట్ అయినటువంటి అమౌంట్కి తగ్గట్టుగా వీళ్ళు పేమెంట్స్, ట్యాక్సెస్ కానీ, ఐటీకి సంబంధించిన రిటర్న్స్ కానీ, గతంలో జరిగినటువంటి సినిమాలు, 'దిల్ రాజు' ప్రొడక్షన్లో చాలా సినిమాలు వచ్చి ఉంటాయి ఓవర్ ద డెకేడ్స్. అట్లాగే 'మైత్రి' మూవీ మేకర్స్ కూడా, రంగస్థలం కావచ్చు, ఇలా ఎన్నో పెద్ద సినిమాలు వచ్చాయి. వాటికి సంబంధించినటువంటి పాత లెక్కలు కూడా చూస్తున్నారు. వాటికి సంబంధించి కూడా సరైనటువంటి ఎక్కడ మీకు రిటర్న్స్ ఫైల్ చేయలేదు అనేటువంటి అలిగేషన్స్ వీళ్ళ మీద స్ట్రాంగ్గా ఉండడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు అనే మాట మనకి గట్టిగా వినిపిస్తోంది. ఇది మనకున్నటువంటి బేసిక్ సమాచారం. సుకుమార్ ఇంటి మీద కూడా రైడ్ చేశారంటే, సుకుమార్ ఇంటి ఆఫీస్ ప్రిమైసెస్లో కూడా రైడ్ చేశారంటే విషయం పెద్దగానే కనిపిస్తుంది. ఇంకా దీని మీద ఫర్దర్ అప్డేట్స్ ఉంటే మనం కవర్ చేద్దాం.